టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని తప్పు చేసినాం సాల్ట్. బౌలింగ్ తీసుకోవాల్సింది, అనవసరంగా బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని ఓడిపోయినాం. అసలే మనం ఫామ్లో లేము, కసొంటప్పుడు టాస్ గెలిస్తే చేసింగ్ తీసుకోవాలి కానీ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటావా? అప్పట్లంటే బ్యాటింగ్ ఫస్ట్ తీసుకొని 350 400 కొట్టి మరీ గెలిచేటోళ్ళం. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. మళ్ళీ ఆ రోజులు రావాలంటే మనం ఫస్ట్ మ్యాచ్లు గెలుచుడు స్టార్ట్ చేయాలి. వాస్తవానికి నేను టాస్ గెలిస్తే చేజింగే తీసుకుందాం అనుకున్నా, కానీ గెలవకపోయినా కానీ అదే దొరికింది. బై గాడ్స్ గ్రేస్ ఈ మ్యాచ్ గెలిచినాం కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే నేను కొట్టిన 2 రన్లకి మళ్ళీ నా ఫామ్ మీద ట్రోలింగ్ నడిచేది. రోహిత్ అన్న జైస్వాల్నో గిల్లునో ఇద్దరిట్లా లెవెల్నో ఒకళ్ళు ఆడిస్తారనుకుంటే ఇద్దరిని ఆడిచ్చిల్లు. అక్షర్ పటేల్నో జడేజానో ఇద్దరిట్లా లెవెల్నో ఒకళ్ళు ఆడిస్తారనుకుంటే ఇద్దరిని ఆడిచ్చిల్లు. గట్లనే రాహుల్ అన్నతో పాటు నన్ను కూడా ఆడితే ఏమైంది చెప్పు? విరాట్ కోహ్లీకి ఇంజురీ అయింది కాబట్టి వీళ్ళందరూ ఆడిల్లు. నిన్ను ఆడిచ్చి నేను బయట కూర్చోవాలన్నా చెప్పు? ఏదో ఒక టైంలో నిన్ను కూడా ఆడిస్తాం, టెన్షన్ పడకు. వాస్తవం చెప్పాలంటే నువ్వు జైస్వాల్ ఇద్దరు అవుట్ అయినాక మ్యాచ్ బ్యాలెన్స్గా ఉండే, కానీ ఇక శ్రేయాస్ అయ్యర్ వచ్చి వారు 1 సైడ్ చేసి పడేసిండు. 30 బాళ్ళలో హాఫ్ సెంచరీ కొట్టిండు. గాడ్ మస్ట్ బి క్రేజీ. నీకో విషయం తెలుసా బట్లర్ బాబాయ్? ఒకవేళ కోహ్లీ అన్నకు గనక ఇంజురీ అయి ఉండకపోతే ఈ మ్యాచ్లో నన్నే డ్రాప్ చేసేటోళ్ళు. నా లక్కు మంచిగుండి ఈ మ్యాచ్లో అవకాశం దొరికింది, దంచి కొట్టినా. ఇక చూస్తా నెక్స్ట్ మ్యాచ్లో నన్ను ఎట్లా డ్రాప్ చేస్తారు. అరే అయ్యరు, నువ్వు ఐపీఎల్ ఒకసారి ఫైనల్ దాకా పోయినావు, ఇంకోసారి ఫైనల్ గెలిపించినావు.